మన మోడీ గారి చైనా విజిట్ గురించి మనం చాలా విషయాలు డిస్కస్ చేశాము. చైనాకు మనకు మధ్య ఎటువంటి డిస్కషన్లు జరిగాయి, ఎటువంటి అగ్రిమెంట్స్ జరిగాయి, ఇకపై నుంచి ఇండియా చైనా రిలేషన్ ఎలా ఉండబోతుంది, ఇలా ప్రతి విషయాన్ని మనం మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. కానీ ఎవ్వరూ నోటీస్ చేయని, ఈవెన్ మీడియాకు కూడా తెలియకుండా మన మోడీ గారు ఒక సీక్రెట్ మీటింగ్ని అటెండ్ అయ్యారు. ఆ మీటింగ్ ఎవరితోనో కాదు, మన భారత్కి అత్యంత ఆత్మీయ మిత్రదేశమైన రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో. మీరు టీవీలో లేదా సోషల్ మీడియాలో ఇదిగో ఈ ఫోటోను చూసే ఉంటారు. ఈ ఫోటోలో ప్రధాని మోడీ గారు పుతిన్తో కలిసి ఒక కార్లో కూర్చున్నారు. బై ద వే, ఆ కార్ చాలా స్పెషల్. పుతిన్ ఎక్కడికి ట్రావెల్ చేసినా ఆ కార్ని తనతో పాటు తీసుకెళ్తారు. అయితే మోడీ గారు పుతిన్తో కలిసి ఒక కార్లో ట్రావెల్ చేస్తారు. వాళ్ళ మధ్య ఒక ఇంపార్టెంట్ ప్రైవేట్ డిస్కషన్ జరుగుతుంది అని ఎవ్వరికీ తెలియదు. అసలు అది షెడ్యూల్లో కూడా లేదు. కానీ ఆ మీటింగ్ జరిగింది. మోడీ గారు అండ్ పుతిన్ దాదాపు 15 నిమిషాల పాటు ఈ సీక్రెట్ కార్లో చాలా విషయాలు డిస్కస్ చేశారు. అసలు వీళ్ళు ఏం డిస్కస్ చేశారు, వీళ్ళ మధ్య ఎటువంటి కన్వర్సేషన్ జరిగింది, ఇలా సీక్రెట్గా కార్లో మీటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఈ విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మోడీ గారు అండ్ పుతిన్ ఒకే కార్లో కూర్చున్న ఈ ఫోటో మన ఇండియాలో పెద్దగా వైరల్ కాలేదు. కానీ రష్యన్ సోషల్ మీడియాలో, చైనా సోషల్ మీడియాలో ఇది తెగ వైరల్ అయింది. చైనాలో ఈ వీడియో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉంది. ఈవెన్ రష్యా మీడియా కూడా ఈ ఫోటోను చూసి షాక్ అయింది. ఒకసారి ఈ వీడియో క్లిప్ని చూడండి. Оказывается, Владимир Путин и премьер Индии Нарендра Моди вместе решили ехать в одном автомобиле. И это вот то, что произошло прямо на наших глазах. Это решение принято несколько минут назад. Никто об этом не знал. మీరు చూసిన ఈ వీడియో క్లిప్ రష్యన్ మీడియాది. ఇతను నార్మల్గా మోడీ గారు అండ్ పుతిన్ ఎస్సీఓ సమ్మిట్ జరుగుతున్న హోటల్కి బయలుదేరుతున్నారు అనే విషయాన్ని రిపోర్ట్ చేస్తున్నాడు. కానీ సడన్గా అక్కడికి మోడీ గారు వచ్చి డైరెక్ట్గా వెళ్ళి పుతిన్ కార్లో కూర్చున్నారు. అది చూసి ఇతను షాక్ అయిపోయాడు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయట మీడియాకు అవైలబుల్ లేదు. అసలు ఏం జరిగిందంటే, మోడీ గారు అండ్ పుతిన్ ఇద్దరు వాళ్ళ సెపరేట్ వెహికల్స్లో ఎస్సీఓ సమ్మిట్ జరుగుతున్న వెన్యూకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక డిఫరెంట్ దేశాల లీడర్స్తో మీటింగ్స్ జరుగుతాయి. కానీ పుతిన్ మోడీ గారిని ముందే ప్రైవేట్గా కలవాలి అనుకున్నాడు. మోడీ గారితో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో సడన్గా తన ప్లాన్లో కొన్ని మార్పులు చేశాడు. పుతిన్కి తనకంటూ ఒక సీక్రెట్ సర్వీస్ కార్ ఉంది. అది మోస్ట్ సెక్యూర్డ్ కార్. దాన్ని చెక్ చేసే పర్మిషన్ చైనాకి కూడా ఉండదు. ఈవెన్ ఆ కార్ చైనాలో ఉన్నప్పటికీ. ఈ ఎస్సీఓ సమ్మిట్ మొత్తం కూడా చైనాలో జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, చైనాని ఏ దేశం నమ్మదు. ఎందుకంటే వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తారు. అండ్ అక్కడికి వచ్చే ప్రతి లీడర్ పైన 24 గంటలు కన్నేసి ఉంచుతారు. చైనాలో అడుగడుగున సీసీ కెమెరాలు ఉంటాయి. అలాంటిది ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వరల్డ్ లీడర్స్ కూడా ఎవరు ఎవరిని కలుస్తున్నారు, ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అనే విషయం తెలుసుకోవడానికి అన్ని రకాల అరేంజ్మెంట్ చేసి ఉంటారు. లీడర్స్ ఉండే హోటల్స్, ట్రావెల్ చేసే కార్స్ అన్నిట్లో బగ్స్ పెట్టి ఉంటారు. ఈ విషయం పుతిన్కి, మోడీ గారికి చాలా క్లియర్గా తెలుసు. అందుకే పుతిన్ మోడీ గారి కోసం హోటల్ దగ్గర తన కార్లో 10 నిమిషాల పాటు వెయిట్ చేశారు. మోడీ గారు లాస్ట్ మినిట్లో పుతిన్ అడగడంతో తన షెడ్యూల్ని కూడా మార్చి తనతో ఒకే కార్లో ట్రావెల్ చేశారు. ఇక్కడ మీరు గమనించండి, ఒక మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ లీడర్ అయిన పుతిన్ మన మోడీ గారి కోసం 10 నిమిషాల పాటు కార్లో వెయిట్ చేశారు. 10 నిమిషాల పాటు వెయిట్ చేశారు అంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్ ఈ ఇద్దరి మధ్య జరిగి ఉంటుంది. ఈ కార్లో ఇద్దరు లీడర్లు ఎస్సీఓ సమ్మిట్ జరుగుతున్న ప్రాంతానికి ట్రావెల్ చేస్తూ దాదాపు 15 నిమిషాల పాటు కొన్ని టాప్ సీక్రెట్ అండ్ ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేశారు. అవి ఏంటి అనేది ఇప్పటికైతే బయటకు రివీల్ చేయలేదు. ఈ కార్ మీటింగ్ తర్వాత కూడా ఇండియా రష్యా మధ్య దాదాపు 45 నిమిషాల పాటు బైలాటరల్ మీటింగ్ జరిగింది. 45 నిమిషాలు. ఈ కార్ మీటింగ్ గురించి మోడీ గారు తన ఎక్స్ హ్యాండిల్లో ఈ విధంగా పోస్ట్ చేశారు. ఇక్కడ మోడీ గారు పుతిన్తో ఏం డిస్కస్ చేశారు అనే విషయం చెప్పలేదు. కానీ పుతిన్తో కన్వర్సేషన్ ప్రతిసారి చాలా ఇన్సైట్ఫుల్గా ఉంటుంది అని చెప్పారు. అంటే చాలా క్లియర్గా ఇక్కడ మోడీ గారికి పుతిన్కి మధ్య ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగింది.
ఆ విషయాలు చైనాకి తెలియకూడదు, బయట మీడియాకు తెలియకూడదు అని ఈ మీటింగ్ని చాలా కేర్ఫుల్గా తన మోస్ట్ సెక్యూర్డ్ కార్లో అరేంజ్ చేశారు. అయితే ఈ విషయాన్ని చైనా కూడా గమనించింది, కానీ దీనిపైన చైనా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, బ్రదర్, ఇద్దరు లీడర్లు కలిసి ఒక కార్లో ట్రావెల్ చేశారు, దాని గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది అని. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ లీడర్లు ఒక అతిపెద్ద ఈవెంట్లో కలుస్తున్నారు, కలిసి మాట్లాడుతున్నారు అంటే అక్కడ లీడర్లు చేసే ప్రతి చిన్న యాక్షన్ ప్లాన్గా ఉంటుంది, ప్రతి దాని వెనుక డీప్ మీనింగ్ ఉంటుంది. ఇక ఈ మీటింగ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటంటే, ఈ ఫోటోను చూడండి, ఇది ట్రంప్ గాడికి ఒక డైరెక్ట్ మెసేజ్ సెండ్ చేస్తుంది. అదేమిటంటే, వేరే దేశాలు ఎంత ట్రై చేసినా, ఎన్ని కుట్రలు ప్లాన్ చేసినా రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వదు, మేము చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నాము అని చెప్తుంది. అండ్ ఈ ఫోటో ద్వారా మోడీ గారు ట్రంప్కి ఇచ్చే మెసేజ్ ఏమిటంటే, నువ్వు మా పైన ఎంతైనా టారిఫ్ వేసుకో, మేము రష్యాతో క్లోజ్గానే ఉంటాము, రష్యాతో మరింత ఎక్కువ బిజినెస్ చేస్తాము అని. ప్రజెంట్ ఇండియా అలా చేస్తుంది కూడా. ఇక మోడీ గారు అండ్ పుతిన్ ఇంపార్టెంట్ విషయాల్ని డిస్కస్ చేయడానికి, సీక్రెట్ మీటింగ్ చేయడానికి కార్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే, వాళ్ళు ఉన్నది చైనాలో. చైనా అన్ని విధాల వరల్డ్ లీడర్స్ పైన కన్నేసి ఉంచుతుంది. ఈవెన్ ఈ లీడర్లకు తెలియకుండా చైనాలో వీళ్ళు ఉండే హోటల్లో, వాళ్ళు వాడే కార్లో బగ్స్ని కూడా పెట్టి ఉండొచ్చు. అందుకే పుతిన్ తన కార్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ కార్ కంప్లీట్లీ మేడ్ ఇన్ రష్యా. దీన్ని రష్యన్ సీక్రెట్ మిలిటరీ సర్వీస్ ప్రతిరోజు పూర్తిగా చెక్ చేస్తుంది. ఇది ఆల్వేస్ 100% రష్యా ప్రెసిడెంట్ పుతిన్కి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. దీన్ని హ్యాక్ చేయడం ఇంపాసిబుల్. లోపల ఏం డిస్కస్ చేస్తున్నారనే విషయం బయట చైనాకే కాదు, ఏ దేశం కూడా తెలుసుకునే అవకాశం లేదు. అందుకే మ్యాక్సిమం ప్రైవసీ కోసం పుతిన్ అండ్ మోడీ గారు ఈ కార్లో మీటింగ్కి అంగీకరించారు. మరి ఈ కార్లో ఎటువంటి డిస్కషన్ జరిగింది అంటే, నేను మీకు ఇందాకే చెప్పాను, ఈ విషయాలు బయట ఎక్కడ రివీల్ చేయబడలేదు. కానీ ఎక్కువ మంది నిపుణులు చెప్పేది ఏమిటంటే, ఇండియా రష్యాల మధ్య మిలిటరీ కోఆపరేషన్ గురించి ఇంపార్టెంట్ డిస్కషన్ జరిగింది అని. అలాగే ఈ రెండు దేశాల మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్ నెట్వర్క్ని కూడా త్వరలోనే బిల్డ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొంతమంది చెప్పేది ఏమిటంటే, మోడీ గారు చైనాకు వెళ్లే ముందు యూక్రెయిన్ ప్రెసిడెంట్ అయిన జెలెన్స్కీతో మాట్లాడారు. బహుశా యూక్రెయిన్ యుద్ధం గురించి కూడా మోడీ గారు పుతిన్తో మాట్లాడి ఉంటారు. మీ అందరికీ తెలుసు, ఈ ట్రంప్ ఏదో యుద్ధాన్ని ఆపేస్తాను అంటూ బిల్డప్ ఇచ్చుకుంటూ రకరకాల మీటింగ్లు జరిపాడు, కానీ ఎక్కడ ఎటువంటి సొల్యూషన్ రాలేదు. అందుకే ఈ ట్రంప్ గాడు రష్యా యూక్రెయిన్ యుద్ధం పేరు చెప్పి మన ఇండియాను టార్గెట్ చేస్తున్నప్పటికీ జెలెన్స్కీ మోడీ గారితో చాలా క్లోజ్గా టచ్లో ఉంటూ అన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నారు. ఎలాగో ఈ యుద్ధాన్ని ఆపడం ఈ ట్రంప్ వల్ల కాదు అని జెలెన్స్కీ మోడీ గారికి పుతిన్తో మాట్లాడమని రిక్వెస్ట్ చేసి ఉంటారు. బహుశా ఆ విషయాన్ని కూడా మోడీ గారు బయట ఎవరికి తెలియకుండా పుతిన్తో డిస్కస్ చేసి ఉంటారు. లేదా ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ మన ఇండియా కంటే చాలా అడ్వాన్స్. రష్యా అమెరికాతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాల్ని ఆల్వేస్ గమనిస్తూ ఉంటుంది. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, బంగ్లాదేశ్లో ఇలాంటిది ఏదో జరుగుతుంది, అక్కడ షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు, ప్లానింగ్ జరుగుతున్నాయని రష్యా 2023 డిసెంబర్లోనే చెప్పింది. అంటే షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టే దాదాపు 9 నెలల ముందే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని రష్యా వార్నింగ్ ఇచ్చింది. కానీ అప్పట్లో బంగ్లాదేశ్లో ఎవరు ఈ మాటల్ని పట్టించుకోలేదు, ఎవరు ఈ విషయాన్ని సీరియస్గా కూడా తీసుకోలేదు. కానీ చివరికి ఏం జరిగింది? బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు మన మోడీ గారు కూడా అమెరికాకు అగెన్స్ట్గా వెళ్తున్నారు, అమెరికాను ట్రంప్ని ఎదిరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అమెరికా మోడీ గవర్నమెంట్ని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. బహుశా అమెరికా ఇలాంటి కుట్ర ఏమైనా ప్లాన్ చేస్తుండొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్నే పుతిన్ సీక్రెట్గా ఈ కార్లో మోడీ గారికి చెప్పి ఉంటారు. ఎందుకంటే అమెరికాకు హిస్టరీ ఉంది. వాళ్ళు ఎలాగైనా వాళ్ళకు అగెన్స్ట్గా మాట్లాడే దేశంలో గవర్నమెంట్ని పడగొట్టి వాళ్లకు అనుకూలంగా ఉండే లీడర్స్ని అక్కడ గెలిచేలా చేస్తారు. మన దగ్గర ఉన్న అపోజిషన్ పార్టీలు దేశం సర్వనాశనం అయిపోయినా పర్లేదు, మేము పవర్లోకి రావాలి అనే మైండ్ సెట్తోనే ఉంటాయి. నేను ఈ విషయాన్ని ఊరికే చెప్పట్లేదు. గత 6-7 నెలల నుంచి అపోజిషన్ పార్టీలు ఇండియా గురించి, ఇండియాను ప్రెజర్ చేస్తున్న ట్రంప్ గురించి మాట్లాడిన మాటలు విని చెప్తున్నాను. ట్రంప్ మన ఇండియా గురించి ఇష్టం వచ్చినట్టుగా, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్న కొంతమంది అపోజిషన్ లీడర్లు ట్రంప్కే సపోర్ట్గా మాట్లాడుతున్నారు.
వీళ్ళు ఇక్కడ మోడీని క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తూ మన దేశానికి అగెన్స్ట్గా మారుతున్నారు. మన అపోజిషన్ పార్టీలు కూడా ప్రజెంట్ పవర్లో ఉన్న బీజేపీని, మోడీ గారిని క్రిటిసైజ్ చేయడానికి, తక్కువ చేసి చూపడానికి మన భారత్కే అగెన్స్ట్గా మాట్లాడుతున్నారు. అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నేను ప్రీవియస్లో వాటిని మీతో షేర్ కూడా చేసుకున్నాను. ఓవరాల్గా మోడీ అండ్ పుతిన్ సీక్రెట్ కార్ మీటింగ్ ఇండియా, రష్యా మధ్య ఎంత ట్రస్ట్ ఉందో ప్రపంచానికి తెలియజేస్తుంది. అండ్ ఈ రెండు దేశాలు చైనాని పూర్తిగా నమ్మవు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అండ్ ఈ ట్రంప్ గాడు ఎన్ని శాంక్షన్లు, టారిఫ్లు వేసుకున్నా ఇండియా చైనా రిలేషన్ని విడదీయలేడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఇక ఈ కార్లో ఇంకేం డిస్కస్ చేశారు, ఇంకా ఎలాంటి ఇంపార్టెంట్ సీక్రెట్ విషయాలు డిస్కస్ చేశారు అనే విషయం ఎవ్వరికీ తెలియదు. భవిష్యత్తులో మేబీ మోడీ గారు టైం వచ్చినప్పుడు వాటిని పబ్లిక్గా రివీల్ చేస్తారు కావచ్చు. మీ ప్రకారం ఈ సీక్రెట్ మీటింగ్లో ఏం జరిగి ఉంటుంది? పుతిన్ మోడీ గారితో ఏం చెప్పి ఉంటారు? అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడిన షేక్ హసీనాను పవర్ నుంచి తొలగించినట్టే మోడీ గారిని కూడా తొలగించే కుట్ర ఏమైనా జరుగుతుందా? మోడీ గారిని పవర్ నుంచి తొలగించడం అమెరికా వల్ల అవుతుందంటారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్ అండ్ జై భారత్.